ప్రభుత్వానికి ప్రత్యేకంగా తెలుస్తానంట. మరి ఇది అత్యవసర పరిస్థితి అని అనిపిస్తుంది. పోరాడి 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 తీరుదాం, పోరాడి 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 తీరుదాం. మండే సూర్యుని చూడు, అంగన్వాడీల సత్తా చూడు, పగ పగ మండే సూర్యుని చూడు. పోరాడి పోరాడి తీరుదాం, సాధించి 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 తీరుతాం. we want, Yes, yes, we want, yes, yes, we want. yes, yes. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఎస్మా చట్టాన్ని వెంటనే, ఎస్మా చట్టాన్ని వెంటనే, ఎస్మా జీవోను వెంటనే. We want, we want. బగ బగ మండే సూర్యుని చూడు, బగ బగ మండే సూర్యుని చూడు, అంగన్వాడీ సత్తా చూడు. ఐక్యత, సర్వశిక్ష అభియాన్ లో పనిచేస్తున్న టీచర్ల సమ్మె కొనసాగేంత వరకు, సమస్యలు పరిష్కరించేంత వరకు భగభగమంటే సూర్యుని చూడు, అంగన్వాడీల సత్తా చూడు, జిందాబాద్ జిందాబాద్, సిపియు జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. సిపియు జిందాబాద్. ప్రభుత్వం పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం పోరాటం. మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా జీవాను వెంటనే, మినీ వర్కర్లకు మెయిన్ వర్కర్లుగా జీవాను వెంటనే, మినీ వర్కర్లు. ఈరోజు మేము చెప్పదలుచున్న ప్రభుత్వానికి, మేము మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ టెంట్ నుంచి సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి మాట్లాడుతున్నాను. ఈరోజు మన సమ్మె 30వ రోజుకు చేరుకుంది. అయినా కూడా ప్రభుత్వంకు చలనం లేకుండా ఉంది. ఏదో వీళ్ళు అంగన్వాడీ వాళ్లే కదా అని ఆటబొమ్మగా తీసుకొనింది ఈ ప్రభుత్వం. కానీ వీళ్ళు ఆల్రెడీ దెబ్బతీసిన మనిషి ఉన్నారు, పెద్ద ఆయన. అతన్ని ఒకసారి సలహాలు అడిగితే బాగుంటుంది. ఈ అంగన్వాడీ వాళ్ళ జోలికి పోతే ఏం చేస్తారు అని ఒకసారి జగన్ గారికి బుద్ధి రావాలంటే ఇది సరైన గుణపాఠం చేసే సమయం దగ్గరికి పడింది. ఇప్పటికైనా మన సమ్మె వచ్చి విజయవంతం చేయకపోతే అంగన్వాడీ వాళ్ళ తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎస్మా ప్రయోగించడం అంగన్వాడీలకి తగదు, ఎందుకంటే అది అత్యవసరానికి పనికొస్తుంది అనేది మీకు ఒకవేళ మర్చిపోయినారేమో. మేము అనుబంధ పోషక ఆహారం డిసెంబర్ నెలలో అందరూ టేక్ హోమ్ రేషన్ ఇచ్చి రావడం జరిగింది. ఈ రోజు జనవరి నెల వచ్చింది, అప్పుడే వివో లీడర్స్ ని వాళ్ళని వెళ్ళి పెట్టాలని ప్రయత్నిస్తున్నారు, షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు ఈ రోజు. కానీ మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వేమైతే మాటిచ్చావో అదనంగా 1000 రూపాయలు జీతం ఇస్తాను తెలంగాణ కన్నా, అదే జీతాన్ని ఇప్పుడు ఇవ్వమని మేము అడుగుతున్నాం. తెలంగాణ కంటే మీరు మాటిచ్చిన ప్రకారం 1000 రూపాయలు జీతం ఎక్కువ ఇవ్వాలని మిమ్మల్ని అడుగుతున్నాం. గొంతెమ్మ కోరికలేం కోరడం లేదు. ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో గ్రాట్యుటీ అమలు చేయాలి అని, ఆ తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి. అన్ని జీవాలు బయటకు వచ్చాయి. ఈరోజు మినీ నుంచి మెయిన్ వర్కర్ గా ప్రమోషన్ ఇస్తున్నాము, వాళ్లకు కూడా జీవ వదులుతున్నామన్నారే గాని ఇప్పటి వరకు రేపమన్నాడు అంటున్నారు. ఆ జీవాన్ని కూడా వెంటనే మనకు విడుదల చేస్తూ ఎస్మా చట్టాన్ని రద్దు చేస్తూ మమ్మల్ని వెంటనే మన రాష్ట్ర నాయకులతో మాట్లాడి మన సమ్మె, మన డిమాండ్స్ ఏమున్నాయో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వినాలి. ఎంతమంది సలహాదారుల ముందుకొచ్చి మనంతో మాట్లాడినా కూడా అది ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మేము సలహాదారులు కాదు ఈరోజు ఓటేసింది, సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినాం. ఇంతమంది అక్క చెల్లెమ్మలు రోడ్డు పైన ఉన్నారు 30 రోజుల నుంచి. నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉండే సీఎంఏ అయితే ఈ రోజు బయటకు వచ్చి మీరు మాట్లాడాలి. మాట్లాడి ఎందుకు వీళ్ళు కూర్చున్నారు, వీళ్ళ సమస్యలు ఏంటి అని ఒక్కసారి తెలిస్తే మీకు అర్థమవుతుంది మా బాధలు ఏంటి అనేది. ఇప్పటికైనా ప్రభుత్వం బయటకు వచ్చి మా సమస్యలన్నీ రాష్ట్ర నాయకులతో మాట్లాడి, మా రాష్ట్ర నాయకుల్ని కూర్చోబెట్టుకొని సమావేశం మాట్లాడి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని.